ఆగస్టు 17, 2024 విజయమునకు రహస్యములు. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెను. దెస్సలోనికైయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. ముగ్గురు యవ్వనస్తులు ఎట్టి అగ్ని తాకుడు లేకుండా అగ్నిలో నుండి బయటకు వచ్చినప్పుడు నెబుకద్నెజరు, షడ్రకు, మెషకు, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించాడు. ఈ విధంగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరి ఏ దేవుడునూ లేడు అని రెండవ మారు పలికెనని దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28, 29 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. అప్పటికి మాత్రమే దేవుని మహిమపరిచెను. కొద్ది కాలంలోనే తిరిగి తనను తాను మహిమపరుచుకొనెను. అతడింకను గ్రుడ్డివాడుగానే ఉండెను. అనేకుల్లో ఈ అభివృద్ధి గర్వమునకు దారితీయును. ఎంత అధికముగా అభివృద్ధి చెందుదురో అంత అధికముగా గర్విస్తారు. మనుష్యులు సంపదలకు బానిసలగుచున్నారు. వారు అభివృద్ధి చెందవలనని కోరిక గలవారే దేవుని కంటే మనుష్యులనే ఎక్కువగా సంతోషపరిచి గనపరుచున్నారు. ఇట్టి ఆపేక్ష వారి అంధత్వమును అధికము చేయుచున్నది. మనుషులను సంతోషపెట్టుట అనున్నది ఒక ఉరి. విశ్వాసులు సహితము ఈ ఉరిలో చిక్కుకొనిన వారే దేవుని సంకల్పమును నెరవేర్చుటకు ఇష్టపడుకున్నారు. మనము దేవుని గణపరచుటలో తప్పిపోయిన ఎడల ఆత్మీయంగా గ్రుడ్డివారం అగుదుము. స్తుతి, ఆరాధన, కూటముల ద్వారా ఇట్టి భయంకరమైన స్థితికి రాకుండా తప్పించబడగలము. దేవుడు మనకు చేసిన వాటన్నిటి కొరకై ఆయనను చాలినంతగా స్తుతించి ఆరాధించి ఆయనకు కృతజ్ఞత చెల్లించుటలో తప్పిపోయిన ఎడల, చాలినంత సమయము ఆరాధనలో గడపని ఎడల ఆయన సహవాసమును సంపూర్ణంగా అనుభవించలేకపోవుదుము. మనము కూటములకు హాజరు కావచ్చును, బైబిలు చదవవచ్చును, కానీ దేవుని సన్నిధి అనుభవించలేము. కొందరు ఆత్మీయ జీవితంలో దినదినములకు ఎండిపోవచ్చున్నారు. వారి ఆత్మీయ క్షీణతకు ప్రసంగికులను నిందించెదరు. కొన్ని మార్లు లోపము బోధకులదై ఉండవచ్చును, కానీ వారిని మాత్రము నిందించుకుము. ఆ తప్పు నీదై ఉండవచ్చును. బహుశా నీవు సరి అయిన రీతిగా దేవునికి కృతజ్ఞత చెల్లించి ఉండలేదేమో. ఆయనను ఆరాధించుటలో నీవు తప్పిపోయి ఉండవచ్చును. అందువలననే నీవు ఆయన సన్నిధి అనుభవించలేకున్నావు. మనము ప్రభువునే గణపరిచి ఆయనను మాత్రమే మహిమపరచునట్లు దేవుడు సహాయము చేయునుగాక. దేవుడు మనల్ని బాధాకరమైన పరిస్థితుల నుండి విడిపించి అభివృద్ధి చేస్తాడు. ఆ తర్వాత మన ప్రవర్తన ఎలా ఉంటుందో పరీక్షించుకోవాలి. అతిశయిస్తున్నామా, గర్వపడుతున్నామా, లేదా ఆయనను మహిమపరుస్తున్నామా ఒకసారి పరీక్షించుకుందాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.